రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైలు వంతెనపై నుంచి గోదావరిలోకి దూకి గల్లంతైన కాకినాడకు చెందిన ఏపీఎస్సీ కానిస్టేబుల్ వంశీ మృతదేహం శనివారం ఉదయం లభ్యమైంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తూర్పుగోదావరి జిల్లా శ్రీరాంపురానికి చెందిన చంద్రమల్ల వంశీ కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్లో కానిస్టేబుల్గా పనిచేస్తూ ప్రస్తుతం సెలవులో ఉన్నారు. కుటుంబ సభ్యులు ఆయనకు పెళ్లి సంబంధం చూసి నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేశారు. అప్పటికే ఓ మహిళా కానిస్టేబుల్ రాజమహేంద్రవరం మహిళా పోలీస్ స్టేషన్లో వంశీపై ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు పలుమార్లు వంశీని పిలిచి విచారించారు. తాజాగా గురువారం కూడా మరోసారి కౌన్సిలింగ్ నిర్వహించారు. అదే రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత వంశీ బయటకు వెళ్లి తన తండ్రికి ఫోన్ చేసి గోదావరిలోకి దూకారు. కుటుంబ సభ్యుల సమాచారంతో పోలీసులు వంతెనపై ద్విచక్ర వాహనం చెప్పులు గుర్తించారు. శుక్రవారం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నదిలో గాలించినా రాత్రి వరకు ఆచూకీ లభ్యం కాలేదు. శనివారం ఉదయం మృతదేహం లభ్యమవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.